హలో గైస్, సునారి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నాకు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీ కమెంట్స్ని కూడా నాకు చెప్పండి. నేను ఈ వీడియోలో నా జర్నీ గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు ప్రస్తుతం మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా సికింద్రాబాద్లో. సికింద్రాబాద్కి విశాఖపట్నం వెళ్ళాలి. విశాఖపట్నంలో మా అత్తయ్య వాళ్ళు ఉంటారు. సో దివాళీకి నేను ఇక్కడ నుంచి వెళ్ళాలి. ట్రావెల్ జర్నీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దట్స్ ఇట్. అండ్ లెట్స్ గెట్ స్టార్ట్. ముందుగా అందరికి హ్యాపీ దివాళీ. దివాళీ అకేషన్‌కి నేను ఈ వీడియో పోస్ట్ చేయాలనుకున్నాను. బట్ ఐ కుడెంట్ డూ బికాస్ డ్యూ టు హెక్టిక్ షెడ్యూల్ అండ్ లాంగ్ జర్నీస్ వల్ల వీడియో డిలే అయింది. సో దిస్ ఇస్ హౌ ఐ స్టార్టెడ్. ముందు రోజే లగేజ్ అంతా సర్దుకున్నాను. అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ విత్ ఎంప్టీ హ్యాండ్స్. టూ మెనీ మెమరీస్, టూ మెనీ ఎంజాయ్మెంట్ మూమెంట్స్, టూ మెనీ హ్యాపీ మెమరీస్, కొంచెం సాడ్ మెమరీస్ బికాస్ ఐఎమ్ లివింగ్ ద హోమ్. అండ్ నెక్స్ట్ డే లంచ్‌కి అయితే అపోలో ఫిష్, మటన్ ఫ్రై చేసింది మమ్మీ. సో ఫైనల్గా వెళ్ళిపోతున్నానని అన్నీ ఒకేసారి చేసింది. ఐ కుడెంట్ హ్యావ్ ఆల్ దెమ్. లైట్గా తిన్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇంటి పక్కన అమ్మమ్మ ఇంటికి రమ్మనేది చిన్న సర్ప్రైజ్ అని చెప్పింది. వెళ్ళేంత వరకు నాకు కూడా తెలియదు. లిటరలీ ఐమ్ టెలింగ్ యూ. వెళ్ళిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయినా. లైక్ బీయింగ్ అ నేబర్, ఒక అమ్మమ్మ లాగా షీ ట్రీట్స్ మీ వెరీ వెల్. ఐఎమ్ హ్యాపీ ఫర్ హర్, ఆల్ హర్ ద లవ్ షీ షవర్స్ ఆన్ మీ. దాన్ని బొట్టు పెట్టిన తర్వాత నాకు పట్టీలు గిఫ్ట్గా ఇచ్చింది. ఇట్ వాస్ సో ప్రిటీ. ఐ కుడెంట్ టేక్ ఆఫ్ దట్ వైబ్ ఫ్రమ్ మీ. అండ్ థ్యాంక్స్ టు హర్. సో ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ కంప్లీట్ చేసుకున్నాను. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఐ నీడ్ టు బీ వెరీ క్విక్. లైక్ ఐ నీడ్ టు సెగ్రిగేట్ మై లగేజ్ అండ్ స్టార్ట్ మై జర్నీ. ఈవినింగ్ అయిపోతుంది అప్పటికే. దెన్ సాడ్ మూమెంట్ హ్యాస్ గెట్ స్టార్టెడ్. అఫ్ కోర్స్ నేను వెళ్ళిపోతుంటే మమ్మీ ఏడ్చింది. మమ్మీ ఏడ్చేసరికి నాకు ఏడుపు వచ్చింది. ఐ విష్ దిస్ మూమెంట్ హ్యాపెన్స్ టు ఎవ్రీ గర్ల్, ఎవ్రీ మ్యారీడ్ గర్ల్. మ్యారీడ్ గర్ల్ అనే కాదు, చాలామంది హాస్టల్స్కి కూడా వెళ్తూ ఉంటారు కదా. లైక్ లాంగ్ జర్నీస్, ఐ మీన్ లాంగ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మీ దగ్గర నుంచి వెళ్తుంటే అయితే ఏడుపు వస్తుంది. వచ్చే ముందు అయితే ఇప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామా అని ఉంటుంది. సో ఐ హోప్ మోస్ట్ ఆఫ్ ద విమెన్ అండ్ గర్ల్స్ అవుట్ దేర్ విల్ బి కనెక్టెడ్ విత్ దిస్. లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో వెళ్ళే దారిలో నాకు చాలా ఎందుకో అనిపించింది మమ్మీ ఎదురొస్తే బాగుండని. అందుకని ఎదురు రమ్మన్నాను. ముందు రోజు నాకు గోరింటాకు పెట్టింది, యాజ్ యూ కెన్ సీ ఇన్ ద వీడియో. అండ్ దిస్ ఇస్ మై లిటిల్ సిస్టర్, కజిన్ సిస్టర్. సో ఫైనలీ లీవింగ్ హోమ్. ఇప్పుడు నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఐ మెట్ మై డాడ్. హీ వాజ్ వెయిటింగ్ ఫర్ మీ దేర్. అండ్ నన్ను సెండ్ ఆఫ్ ఇవ్వడానికి he couldn't come home. He told me that he will be waiting in the station. So this is how my brother is taking me to the station. మై బ్రదర్ టోల్ మీ దాట్ హిల్ బీ మిస్సింగ్ మీ. చాలా జాగ్రత్తగా స్టేషన్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన్నాను. దారిలో చాలా మాట్లాడుకున్నాం. వి వేర్ క్రాకింగ్ జోక్స్ ఆన్ ఈచ్ అదర్ అండ్ వీ ఆల్సో ఫెల్ట్ ఇమోషనల్. సో ఫైనలీ ట్రైన్లో కూడా లగేజ్ సర్ది బయటికి వెళ్ళిపోయిండు. సో ఫైనలీ రీచ్ టు విశాఖపట్నం. వచ్చిన తర్వాత చాలా రిలీఫ్గా అనిపించింది ఆఫ్టర్ అ లాంగ్ జర్నీ. బికాస్ ట్రైన్ కూడా డిలే ఉండే ఆ రోజు. ఇట్ వాస్ 5 hours ఆఫ్ డిలే. ఇట్ వాస్ హెక్టిక్ జర్నీ ఉండే. దెన్ ఇంటికి రీచ్ అయిపోయిన తర్వాత వీ వర్ ప్రిపేరింగ్ ఫర్ దివాళీ రిచువల్స్ యాజ్ యూజువల్, లైక్ హౌ వీ డూ ఎవ్రీ ఇయర్. దెన్ ఈవినింగ్ పూజ కంప్లీట్ చేసుకున్నాము. దిస్ ఇస్ హౌ ఐ గాట్ రెడీ. ఐ కుడెంట్ షూట్ అ వీడియో ఫర్ దివాళీ లుక్, ఎందుకంటే నేను చాలా సింపుల్గా రెడీ అయినా అండ్ టైం కూడా లేకుండే. బికాజ్ ఆ రోజే నేను ఇంటికి రావడం, ట్రైన్ డిలే అవ్వడం, ఇట్ వాజ్ ఆల్ హెక్టిక్. సో ఐ కుడెంట్ షూట్ గెట్ రెడీ విత్ మీ ఆన్ దిస్. సో ఫైనల్ అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నైవేద్యాలు, ప్రసాదాలు అని నేను చేయలేదు. ఆర్గనైజేషన్ మాత్రం నేను చేసిన. ప్రసాదాలు ఎవ్రీథింగ్ కొన్ని బయట నుంచి తీసుకొచ్చిన స్వీట్స్, మిగతావి అయితే మా అత్తయ్య చేసింది. ఐ సెగ్రిగేటెడ్ అండ్ అరేంజ్డ్ ఎవ్రీథింగ్ ఫర్ పూజ. సో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీఆర్ హ్యావింగ్ సమ్ రిచువల్స్ హియర్. నేను తెలంగాణలో పుట్టి పెరిగిన అండ్ మై హస్బెండ్ ఇస్ ఫ్రమ్ వైజాగ్. వీ డోంట్ హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ ట్రెడిషన్స్ అట్ అవర్ హోమ్. సో నాకు స్టార్టింగ్లో చాలా కన్ఫ్యూజన్గా ఉండే. లైక్ ఐ కుడెంట్ అండర్స్టాండ్ వై అండ్ వాట్. లేటర్ మై హస్బెండ్ హీ థాట్ మీ ఎవ్రీథింగ్. కొన్ని మా అత్తయ్య కూడా చెప్పింది, ఎక్స్ప్లెయిన్ చేసింది, లైక్ వై వీ డూ అండ్ ఆల్. విషెస్ కమ్ ట్రూ బై డూయింగ్ దిస్ అని ఒక నమ్మకం అయితే ఉంది. హోప్ఫుల్లీ ఇట్ హ్యాపెన్స్ ఫర్ ఎవ్రీ వన్ ఆన్ ఒకేషన్ ఆఫ్ దిస్ దివాళీ. అండ్ ఫైనల్లీ దిస్ ఇస్ అవర్ ఫ్యామిలీ. ఇక్కడ హాయ్ చెప్తుంది మా అత్తయ్య. అండ్ దివాళీ అయితే చాలా బాగా జరిగింది. రిచువల్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత వాట్ నెక్స్ట్
ఆబ్వియస్లీ క్రాకర్స్. సో ఆ రోజు ఆ వైబ్స్, ఆ లైట్స్‌తో చాలా రిలీఫ్‌గా అనిపించింది. దివాళీ అండ్ దసరా తర్వాతనే ఏ ఫెస్టివల్ అయినా అని అనిపిస్తుంది. మై పర్సనల్ చాయిస్. మీకు మీ ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో గ్లో అయితే చాలా బాగుంది ఆ రోజు. బట్ ఐ కుడెంట్ షూట్ ఏ వీడియో. చాలా బాధగా ఉంది. బట్ ఫైనల్లీ ప్రసాదం అయితే తిన్నాను. అప్పుడు చాలా రిలీఫ్‌గా అనిపించింది. తిన్న తర్వాత హమ్మయ్య! అనిపించింది. బికాజ్ వి వర్ లిటరల్లీ స్టార్వింగ్. పూజ కంప్లీట్ అయిపోయేసరికి వి హావ్ టు వెయిట్. వి మస్ట్ నాట్ హ్యావ్ యాజ్ వి ఆల్ నో ఇట్స్ ఎ రిచువల్. అండ్ ఫైనల్లీ క్రాకర్స్ అయితే స్టార్ట్ చేసుకున్నాము. సో దిస్ ఇస్ హౌ ఆల్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ వర్ ఎంజాయింగ్. అండ్ క్రాకర్స్ కాలుస్తున్నప్పుడు భయపడకుండా అయితే అన్ని క్రాకర్స్ నేను కాల్చేయగలుగుతున్నాను. హ్యాపీ ఎర్లియర్ దివాళీ. డ్యూరింగ్ మై చైల్డ్‌హుడ్ నేను చాలా భయపడేదాన్ని. చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యేదాన్ని. భయపడేదాన్ని. ఇంట్లోనే ఉండేదాన్ని. లేటర్ మై బ్రదర్స్ దే యూజ్డ్ టు పుల్ మీ ఔట్. నో యూ కెన్ డూ ఇట్. యూ హావ్ టు డూ ఇట్ అని. మ్యారేజ్ అయిన తర్వాత మై హస్బెండ్ టోల్డ్ మీ థట్ నో, ఐల్ బి దేర్ ఫర్ యూ. డోంట్ బి స్కేర్డ్ అని చాలా ఎంకరేజ్ చేసి మొత్తానికి ఆల్ టైప్స్ ఆఫ్ క్రాకర్స్ నేను యూనో పేల్చేలాగా ఈ ట్రైన్ మీ. థ్యాంక్స్ టు మై హస్బెండ్. సో ఇక్కడ ఫ్లవర్ పాట్ అయితే మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ గర్ల్ ఐ గెస్. బికాస్ ఫోటో కోసమో వీడియో కోసమో అయితే ఫ్లవర్ పాట్స్ ఎక్కువ యూజ్ చేస్తాం కదా. హౌ మెనీ పీపుల్ విల్ బి కనెక్టెడ్ విత్ దిస్, లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. బై బై. సో దట్స్ ఇట్ గైస్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ ఒపీనియన్స్ని కూడా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.